హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ A2 టేస్టీ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ రంజాన్ స్పెషల్ చికెన్ హలీం. అది కూడా నార్మల్గా కాదు, పక్కా హైదరాబాద్ స్టైల్లో చేయబోతున్నాం. ఈ స్టైల్లో చేసిన హలీం ఒక్కసారి తిన్నారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ కావాలని అంటారు. ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని దాంట్లో 3/4 కప్పు గోధుమ రవ్వను వేసుకుందాం. అందులోనే 1 టేబుల్ స్పూన్ బాస్మతి బియ్యం, 1.5 టేబుల్ స్పూన్ల ఓట్స్, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఎర్రపప్పు, 1/2 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు. వీటన్నిటిని వేసుకొని ఇందులో నీళ్లు పోసుకొని 2 నుండి 3 గంటలు బాగా నానబెట్టాలి. ఇప్పుడు ఒక 1/2 కేజీ ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకుందాం. ఈ చికెన్ని ముందుగా మ్యారినేట్ చేసుకొని హలీం తయారు చేసుకుంటే అచ్చం హైదరాబాద్ స్టైల్ మంచి రుచిగా వస్తుంది. మ్యారినేట్ చేసుకోవడానికి ముందుగా 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగు తీసుకుందాం. ఉప్పు రుచికి సరిపడా, అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ మిరియాల పొడి, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ సీక్రెట్ మసాలా పౌడర్. సీక్రెట్ మసాలా పౌడర్ ఏంటి అనుకుంటున్నారా? ఈ సీక్రెట్ మసాలా పౌడర్ని మనం ఇంతకుముందు చికెన్ బిర్యానీ వీడియోలో ఎలా తయారు చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కూడా ఈ సీక్రెట్ మసాలాని తయారు చేసుకోవాలనుకుంటే ఆ వీడియోని ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో పెడతాను. చూసి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకోండి. మన సీక్రెట్ మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత ఒక సగం నిమ్మకాయ రసాన్ని వేసుకొని ఈ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగా పప్పులన్నిటిని ఒక బౌల్లో వేసి నానబెట్టుకున్నాం కదా, అలా నానబెట్టుకుని 4 గంటలు గడిచింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ నానబెట్టిన పప్పులన్నిటిని ఉడకబెట్టుకుందాం. 1 లీటర్ నీటిని పోసుకుందాం. ఒక టీ స్పూన్ ఉప్పును వేసుకుందాం. ఇప్పుడు చిన్న మంట మీద ఈ మిశ్రమాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పప్పులన్నీ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మీరు కావాలంటే ఈ పప్పులను ఉడికించుకోవడానికి ప్రెషర్ కుక్కర్ కూడా యూజ్ చేయవచ్చు. కానీ ప్రెషర్ కుక్కర్లో యూజ్ చేయడం వల్ల పప్పులు ఆ ప్రెషర్ కుక్కర్కి అతుక్కుపోవడం మరియు మాడిపోవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి నేను ప్రెషర్ కుక్కర్కి బదులు ఈ పాత్రని ఉపయోగిస్తున్నాను. ప్రెషర్ కుక్కర్లో అయితే ఫాస్ట్గా ఉడుకుతుంది. అదే మనం ఇలా ఉడికించుకుంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే. ఈ పప్పులన్నీ ఇలా మెత్తగా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించుకొని దానిపైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకుందాం. ఈ ప్రెషర్ కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యి మేము ఇంట్లో తయారు చేసుకుందండి, కొన్నది కాదు. పాల మీద మీగడ తీసి ఆ మీగడతో నెయ్యిని తయారు చేసుకున్నాం. నెయ్యి వద్దనుకునే వాళ్ళు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. కాకపోతే నెయ్యితో చేస్తేనే టేస్ట్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది.
ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో 1 టీ స్పూన్ సాజీరా, 1/2 టీ స్పూన్ మిరియాలు, ఒక 4-5 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 5 ఇలాచీలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని కాస్త రంగు మారే వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకుందాం. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఈ చికెన్ని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. కింద అడుగు పట్టనివ్వద్దు, అలాగే మాడనివ్వద్దు, చూస్తూ కలుపుతూ ఉండాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంది కాబట్టి. ఇలా ఉడుకుతున్నప్పుడే ఒక 3 పచ్చిమిర్చి, కాస్తంత కొత్తిమీర, కాస్త పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇంకోసారి కలుపుకుందాం. ఇప్పుడు దీనిలోనే 1.5 లీటర్ నీళ్లు పోసుకుందాం. ఇలా నీళ్లు పోసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసుకుందాం. కుక్కర్ మూత పెట్టుకొని ఫస్ట్ ఒక విజిల్ వచ్చే వరకు హై ఫ్లేమ్లోనే ఉంచి, ఒక విజిల్ అయిపోయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 25 నుంచి 30 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. మనం చికెన్ని ఎంత మెత్తగా ఉడికించుకుంటే మనకు హలీం తయారు చేయడానికి అంత ఈజీగా ఉంటుంది. కాబట్టి చికెన్ బాగా మెత్తగా ఉడకనివ్వాలి. అరగంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ కుక్కర్లోని ప్రెషర్ని పూర్తిగా రిలీజ్ చేసుకొని తర్వాత మూత ఓపెన్ చేసి పైన నెయ్యి తేలుతూ ఉంటుంది కదా, అదే గ్రేవీ, ఆ గ్రేవీని సపరేట్ బౌల్లోకి తీసి పెట్టుకుందాం. ఇలా గ్రేవీని సపరేట్ తీసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చికెన్ ముక్కలన్నిటినీ ఒక పాత్రలో వేసుకొని అందులో ఉన్న ఎముకలన్నిటినీ పారేయాలి. అందులో మనకు కావాల్సింది ఓన్లీ మాంసం మాత్రమే కాబట్టి ఆ మాంసాన్ని ఇలా ఒక పాత్రలోకి తీసుకొని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కుక్కర్లో ఉన్న గ్రేవీని పెట్టుకొని ఇందులోనే మనము ఎముకలు లేకుండా చికెన్ని మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని వేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని పప్పు గుత్తితోనే మ్యాష్ చేసుకోవాలి. చాలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. దీనిని మనము మిక్సీలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే మిక్సీలో చేస్తే ఏమవుతుందంటే అసలైన టేస్ట్ దీనికి రాదు. కాబట్టి పప్పు గుత్తితోని ఇలా మెల్లగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న చికెన్లో మనం ఇంతకుముందు నానబెట్టి తర్వాత ఉడకబెట్టి మిక్సీ పట్టి రెడీ చేసుకున్న పప్పుల పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ మన సీక్రెట్ మసాలా వేసుకుందాం. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకోసారి బాగా మ్యాష్ చేసుకోవాలి.
ఇలా మ్యాష్ చేసుకునేటప్పుడే ఇంకో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుందాం. ఈ హలీం కొద్దిగా పలుచగా కావాలనుకుంటే ఇంకాస్త నీళ్ళు పోసుకోవచ్చు, లేదా ఇలాగే చిక్కగా ఉండాలి అనుకుంటే హై ఫ్లేమ్ మీద పప్పు గుత్తితో కలుపుతూ ఇలా చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక 10 నిమిషాలు కలుపుకుంటే అద్భుతమైన రుచికరమైన హైదరాబాద్ చికెన్ హలీం తయారవుతుంది. ఇలా 10 నిమిషాలు మనం మ్యాష్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం ఇంతకుముందు కొద్దిగా గ్రేవీని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీని దీనిపైన కొద్దిగా వేసుకుందాం. దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. నూనెలో లైట్గా ఫ్రై చేసుకున్న కాజు ఇంకా బాదాంని గార్నిష్ కోసం ఈ హలీంపై వేసుకోవాలి. ఇది గార్నిష్ కోసమే కాదు, హలీం తింటున్నప్పుడు మధ్య మధ్యలో కాజు బాదాం తగులుతూ ఉంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన పుదీనా అలాగే కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, మనం తయారు చేసుకున్న హైదరాబాద్ చికెన్ హలీం ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఈ హలీంని వేడివేడిగా ఒక్కసారి మీరు టేస్ట్ చేశారంటే బయట రెస్టారెంట్లో మీరు కొనుక్కొని తిన్న హలీం టేస్ట్ని కూడా మర్చిపోతారు, అంత అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి వెరైటీ రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి సూపర్ అండ్ టేస్టీ ఫుడ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.